ఒక పార్టీ బలోపేతం అవ్వటానికి ఈ రోజున సోషల్ మీడియా కూడా ముఖ్య కారణం అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీకి కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా ఎంతో దోహదపడ్డరు. మీ గురించి ప్రతిరోజు కూడా వీడియోలు చేస్తూ, మీ గురించి గొప్ప చెప్పుతూ, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని గుర్తించి మీ గురించి పదే 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 చెప్పే ఛానల్స్ ఉన్నాయి. లెక్క పెట్టాలంటే కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. మీ గురించి మీరు జనాల్లోకి వెళ్ళాలి, మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళు జనాల్లో చూపెట్టాలని చెప్పి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ మీకోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. మీ గురించి గొప్ప చెప్పుతూ అవతల వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుల్ని ఏలెత్తి చూపించి విమర్శలు చేయడం వల్ల చాలా మంది మీద కూడా కేసులు అయినాయి. వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించండి. ఒక పార్టీ బలోపేతం అవ్వాలంటే ముఖ్యంగా కార్యకర్తలు, కేడరు, సోషల్ మీడియా వీళ్ళు బాగా పనిచేస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడదామని చెప్పి చూస్తూ ఉంటారు. బట్ అలాగే కార్యకర్తలు, కేడర్ కూడా ముఖ్యం. పార్టీ అధికారంలోకి రాకముందు, పార్టీ అధికారంలోకి రావటానికి వాళ్ళ శ్రమను గుర్తించండి. ఎందుకంటున్నానంటే ఏ పార్టీ నాయకుడైనా కార్యకర్తలను కానీ కేడర్ని కానీ మర్చిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 51 సీట్ల నుంచి 11 సీట్లకి ఏ విధంగా అయితే పడిపోయిండో ఆ పరిస్థితి వేరే పార్టీకి రాకుండా ఉండాలి అంటే కేడర్ని, కార్యకర్తల్ని పట్టించుకోండి. వాళ్ళకున్న సమస్యలు తీర్చండి. వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.